ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుంచి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రోపదేశకుడు అంట. ధర్మశాస్త్రము తెలిసిన అతనికి ధర్మశాస్త్రం చదవడం వచ్చు. అయితే మరి ఎందుకు అడుగుతున్నాడు దేవుణ్ణి? శోధించడానికి. ఆయన ఏం చెప్తాడో విందామని. ఆయనకి తెలియదా? ఆజ్ఞలన్నీ తెలుసు. ఆయన ధర్మశాస్త్రం తెలుసు, చదవడం తెలుసు. అయినా సరే ఇంకా నా తెలివితేటలు ఎక్కువ ఉంటాయా, అతని తెలివితేటలు ఎక్కువ ఉంటాయా, యేసయ్య తెలివితేటలను శోధించడానికి అడుగుతున్న ప్రశ్న ఇది. ఏమని అడుగుతున్నాడు? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇదే ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. ఏమాజ్ఞ ఇది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను, ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెనను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. దేని వంటిది ఇది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించేది మొదటిదే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఈ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను ఆజ్ఞ ఎటువంటిదో, ఇది కూడా నీ పొరుగువాని ప్రేమించవలెను అనే ఆజ్ఞ కూడా దాని వంటిదని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం కూడా చాలాసార్లు దేవుని గ్రంథంలో ఏ ఆజ్ఞ బలమైంది, ఏ ఆజ్ఞ విలువైంది, అసలు ఏంటి అని మనం కూడా చాలాసార్లు మన హృదయాల్లో చర్చ మొదలవుతుంది. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా దేవుని శోధించడానికి అడుగుతున్నాడు. అయ్యా, ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ మంచిది? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటది అసలు అని అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమింపవలెను. ఇక్కడ ఏమని వచ్చింది? ప్రేమించడం. మనం ప్రేమించుకుంటాం, మన కుటుంబ సభ్యులను ప్రేమించుకుంటాం, కానీ ఇతరులను ప్రేమించలేని మనసు, ఇతరులను గౌరవించలేని మనసు, ఇతరులను ఏమాత్రము ఇష్టపడని మనసు. దేవుడు చెప్తున్నాడు కదా, ప్రేమింపవలెను అని చెప్తున్నాడు. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమింపవలెను. దేనితో ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు. అందులో ఇంకా తక్కువ ఎక్కువ ఉండకూడదు. మొత్తం అంతా దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఉండాలి హృదయం. ఎప్పుడైతే నింపబడి ఉంటుందో మనం అప్పుడు దేవుని ప్రేమించగలుగుతాం. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెను. మనం పొరుగు అని ప్రేమిస్తున్నామా? ఇంటి ప్రక్కన ఉన్నవాడిని ప్రేమించగలుగుతున్నామా? ఏదైనా ఫంక్షన్లో ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు ఇంటి ప్రక్కన ఉన్న వారిని పిలవగలుగుతున్నామా? ఎందుకు పిలవలేకపోతున్నాం? వారి కష్టాలు, వారి బాధలు హేళనగా చేయబడి పిలవలేని పరిస్థితులు. అమ్మో వారికా, అమ్మో వారా అన్న ఒక అనవసరమైన ఆలోచనలు కలిగి ఇతరులను ప్రేమించలేని మనస్తత్వం. అందరినీ పిలుచుకుంటాం, ఇంటి ప్రక్కన ఉన్న వారిని పిలవం. అందరినీ పిలుచుకుంటాం, ఎదురింటి వారిని పిలుచుకోము. అందరినీ పిలుచుకుంటాం, వెనకాల ఉన్న వారిని పిలుచుకోలేము. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేది రెండవ ఆజ్ఞ. ఇది కూడా ఆ మొదటి ఆజ్ఞ లాంటిదే అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ యొక్క స్వభావం మనలో ఉందా లేదా చూసుకోవాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం ఏం చేయాలి? వారి యొక్క ఇల్లు బిల్డింగ్ కట్టుకొని, వారి యొక్క ఇల్లు తాటాకిల్లు అయితే అమ్మో వారొద్దు,
మన స్థాయికి సరిపోరు, ఇటువంటి ఆలోచన ఉండకూడదు. ఆ తాటాకింట్లో అయినా సరే ఆ ఆ కుటుంబ సభ్యులు, అందులో ఉన్న ఒక బిడ్డ ఎవరైనా సరే దేవుని నమ్ముకొని దేవునిలో ఉంటూ దేవునిలో జీవిస్తుంటే మనం నిరభ్యంతరంగా పిలవచ్చు. ఇంటిని చూడకూడదు, వారి యొక్క స్థితిగతులను చూడకూడదు. దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉంటే నువ్వేం చేయాలి? వారిని నువ్వు ఆహ్వానించగలుగుతావు. దీనివల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. మరి ప్రేమించలేని పరిస్థితిలో ఉంటున్నాం కదా. నువ్వైనా నేనైనా మనందరమైనా, వాక్యం వింటున్న మనందరము ఎన్నోసార్లు మనం ప్రేమించలేని పరిస్థితి. ఎక్కడెక్కడ ఉన్నవారినో పిలుచుకుంటాము, ప్రక్కన ఉన్న వారిని పిలవలేము. ఎందుకు? మన ఇంటికి వస్తే ఏమవుతుందో, మన ఇంటికి వస్తే ఏం దరిద్రత అంటుకుంటుందో ఏదో భయం. ఇది మానవ స్వభావం. దరిద్రత అనేది ఎవరింట్లో పరిస్థితులను బట్టి వారికి ఉంటుంది. దరిద్రత అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా దూరంగా ఉన్న వారికి దరిద్రత వస్తుంది. అందరికీ వస్తుందా? అందరికీ రాదు. మరి దేవుళ్ళు ఉన్నవారికి కూడా వస్తుంది కదా అంటే వస్తుందంటే దేవుడు కొన్ని సమయాల్లో దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఈ బిడ్డలు నాతో ఉంటారా ఉండరా, దూరం అయిపోతారా అని ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నెగ్గే వరకు ఆయన పాదాల చెంత చేరి ఉండాలి. ఒకవేళ ఆ బిడ్డ దరిద్రతలో ఉన్నాడు అంటే వారు దేవుడు పెట్టిన ఎగ్జామ్లో వారు ఉన్నారేమో అలా అనుకోవాలి. అంతేగాని అమ్మో వారు అలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, మేము దేవుళ్ళు ఉన్నాం కాబట్టి దేవుడు మాకు ఇలా చేశాడు అని హెచ్చించుకొని తిరస్కరించే స్వభావం ఏమైనా ఉంటే మనం ఇప్పుడే ఈ సమయంలోనే మనం తీసివేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు కదా, పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏదేదో ప్రేమలు కాదు. ప్రేమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, వేరే ప్రేమలు కాదు. మన సొంత అక్క, సొంత అన్న, సొంత చెల్లి, సొంత తమ్ముడు, సొంత తల్లి, సొంత తండ్రిలాగా మనం పొరుగువారిని ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉండాలి. వారి అందం కాదు, వారి ఆస్తి కాదు, వారి యొక్క ఐశ్వర్యం కాదు, వారి బలహీనతలు కాదు నువ్వు చూసేది. నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే వారిలో ఉన్నవి ఏమి నీకు కంటికి కనపడవు. అటువంటి ప్రేమ కలిగి ఇతరుల ఎడల మసులుకోవాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఈ రీతిగా మనం జీవించగలిగితే దేవుడు ఎంతో కృప చూపుతాడు, ఎంతో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల ఆయన, ఈ రోజు నుంచి ప్రభువా నాయన తండ్రి, ప్రభువా నిన్ను ప్రేమించే మనసు మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న మా అందరికీ ప్రేమిస్తున్నాం అని చెప్పుకునే మేము ప్రేమ లేని పరిస్థితిలో ఉన్నామయ్యా. దయతో క్షమించండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా నాయన యేసయ్య, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే సామర్థ్యాన్ని మాలో ప్రభువా నాయన అధికం చేయండి అయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభువా నాయన పొరుగువారిని కూడా ప్రేమించడానికి ప్రభువా అర్హులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. వారి స్థితిగతులను బట్టి, వారి బలహీనతలను బట్టి ఇప్పటి వరకు వెలివేసిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని క్షమించు ప్రభువా. తండ్రి, వారి పరిస్థితులు, వారి స్థితిగతులు కాదయ్యా తండ్రి, నువ్వు చెప్తున్నావయ్యా నీ పొరుగువారిని ప్రేమించమని. అటువంటి ప్రేమ కలిగి ప్రభువా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి నాయన, నువ్వు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ నీ దీవెనలు పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రభువా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభువును ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.